హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు 9వ తారీఖు ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందచేయడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. గాబాన్ దేశము సైనిక పాలన నుండి పౌర పాలనకు మారుతున్న సందర్భంలో 2025 ఏప్రిల్ 12న జరగనున్న కీలకమైన అధ్యక్ష ఎన్నికలలో ప్రముఖ అభ్యర్థిగా ఎవరు పరిగణించబడుతున్నారు? హూ ఈజ్ వైడ్లీ కన్సిడర్డ్ ఏ కీ క్యాండిడేట్ ఇన్ గాబాన్స్ crucial presidential election scheduled for April 12, 2025, marking the transition from military to civil rule. ఎవరండి మరి? ఆప్షన్ సి, బ్రైస్ ఒలిగోయ్ నూమా. చూద్దాం వివరాలు. గాబాన్ 2025 ఏప్రిల్ 12న కీలకమైన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. జూంటా చీఫ్ బ్రైస్ ఒలిగోయ్ నూమా ప్రముఖ అభ్యర్థిగా విస్తృతంగా పరిగణించబడుతున్నారు. 5 దశాబ్దాలుగా బోంగో కుటుంబ పాలనకు ముగింపు పలిగిన ఆగస్టు 2023 తిరుగుబాటు తర్వాత చమురు సంపన్న మధ్య ఆఫ్రికన్ దేశము సైనిక పాలన నుంచి పౌర పాలనకు మారుతున్నందున ఈ ఎన్నికలు కీలకమైన క్షణాన్ని అయితే సూచిస్తుండడం చూడవచ్చు. ఇప్పటి వరకు ప్రీవియస్గా మొత్తం రాజరిక పాలన ఉందండి. ఫర్ ద ఫస్ట్ టైం గాబాన్లో మరి ప్రజాస్వామ్య పాలన అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? క్వశ్చన్లో అడగవచ్చు, 2025వ సంవత్సరంలో మరి డెమోక్రట్ కంట్రీగా ఆవిర్భవించిన దేశం ఏది అని అడగవచ్చు. గాబన్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఆఫ్రికన్ కంట్రీ, మిడిల్ ఆఫ్రికన్ కంట్రీ. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఇటీవల ఫ్రాన్స్తో రాఫెల్ మెరైన్ జెట్ల కోసము ఎంత మొత్తం విలువైన అంతర్ప్రభుత్వ ఒప్పందాన్ని ఆమోదించింది? వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ది ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ విత్ ఫ్రాన్స్ ఫర్ రాఫెల్ మెరైన్ జెట్స్? ఆన్సర్ ఆప్షన్ సి, 63,000 కోట్ల రూపాయలండి. ప్రీవియస్గా కూడా మనము ఫ్రాన్స్ ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశాము. మరికొన్ని ఏంటివి? మెరైన్ జెట్లు అండి. ఓకేనా? మెరైన్ జెట్ల. ఓకే, వాటిని కొనుగోలు చేయడానికైతే మరొక ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రాన్స్తో. 63,000 కోట్ల డీల్ ఇది. ఓకే, భారత నావికా దళం కోసం 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్ల సేకరణ కోసం ఫ్రాన్స్తో 63,000 కోట్ల అంటే లేదా $7 బిలియన్ పైగా అంతర్ప్రభుత్వ ఒప్పందాన్ని ఆమోదించడం ద్వారా భారతదేశము తన నావికా వైమానిక బలాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ ఒప్పందాన్ని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అధికారికంగా ఆమోదించింది మరియు నావికా దళం యొక్క వైమానిక శక్తిని, ముఖ్యంగా భారతదేశం స్వదేశీగా నిర్మించిన విమాన వాహక నౌక INS విక్రాంత్పై బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రూ AI సహకారంతో TechVantage.ai నిర్వహించిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంటిక్ AI హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశం ఏంటి? What was the main objective of India's first agentic AI hackathon organized by TechVantage.ai in collaboration with Crow AI? Answer option B అండి. స్వయం ప్రతిపత్త AI వ్యవస్థల ఆవిష్కరణకు వేదిక
కల్పించడము ఇంపార్టెంట్. క్రూ ఏఐ సహకారంతో టెక్ వ్యాంటేజ్ .ai నిర్వహించిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్ దేశ ఏఐ పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఏజెంటిక్ ఏఐ వారం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 1500 మందికి పైగా పాల్గొనే వారిని ఆకర్షించింది. ఇది స్వయం ప్రతిపత్త ఏఐ వ్యవస్థలపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది. ఈ ఏఐ ఏజెంట్ల సంక్లిష్టమైన వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి మరియు హ్యాకథాన్ ఏజెంటిక్ ఏఐ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆవిష్కరణలకు వేదికగా పనిచేయడానికి కూడా మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒడిశాలోని పారాదీప్లో స్థాపించబోయే పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై పెట్టుబడి విలువ ఎంత? What is the investment amount announced by Indian Oil Corporation Limited for establishing a petrochemical complex in Paradip, Odisha? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 61,077 కోట్ల రూపాయలు. చూద్దాం. ఒడిశాలోని పారాదీప్లో ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను స్థాపించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 61,077 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ చర్య ఐఓసిఎల్ ఒకే చోట చేసిన అతిపెద్ద పెట్టుబడిని సూచిస్తుంది మరియు భారతదేశ పెట్రోకెమికల్ పరిశ్రమ మరియు తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతం యొక్క మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా ఔషధాలు, వ్యవసాయ రసాయనాలు, పూతలు మరియు అంటుకునే పదార్థాలు వంటి వివిధ పరిశ్రమలలో ఉపయోగించే అధిక డిమాండ్ ఉన్న పెట్రోకెమికల్ ఉత్పత్తుల శ్రేణిని కూడా ఇది ఇక్కడ సృష్టించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అంతరిక్షంలో శాంతియుత మరియు పారదర్శక అన్వేషణను ప్రోత్సహించే ఆర్టెమిస్ ఒప్పందాలపై ఇటీవల సంతకం చేసిన 54వ దేశంగా ఏ దేశం నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ కంట్రీ రీసెంట్లీ బికమ్ 54th నేషన్ టు సైన్ ద ఆర్టెమిస్ అకార్డ్స్ ప్రాంప్టింగ్ అ పీస్ఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ స్పేస్? అంతరిక్ష అన్వేషణకు సంబంధించినటువంటి ఇదొక కూటమి అండి. ఓకేనా, మరి దీంట్లో 54వ సభ్యదేశంగా అవతరించిన దేశం ఏంటండి? ఆప్షన్ బి, బంగ్లాదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. బంగ్లాదేశ్ మన దేశం కూడా ఇందులో సభ్యదేశమేనండి, గమనించాలి అందరూ కూడా. ఓకేనా, బంగ్లాదేశ్ ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 54వ దేశంగా అవతరించింది. ఇది అంతరిక్షంలో శాంతియుత, స్థిరమైన మరియు పారదర్శక అన్వేషణను ప్రోత్సహించే ముఖ్యమైన ఒప్పందము. ఈ సంతకాల కార్యక్రమం ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్ రక్షణ కార్యదర్శి అష్రఫ్ ఉద్దీన్ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆర్టెమిస్ కార్యక్రమం క్రింద చంద్రుని మిషన్తో సహా అంతరిక్ష పరిశోధన యొక్క తదుపరి యుగానికి దోహదపడడానికి బంగ్లాదేశ్ నిబద్ధతపై నాసా తాత్కాలిక నిర్వాహకుడు జనెట్ పెట్రో ఉత్సాహము వ్యక్తం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఎస్ అంబుజమ్మల్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన పుస్తకం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బుక్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఎస్ అంబుజమ్మల్? ఆప్షన్ బి అండి, ది ఇండియా ఐ సా. ది ఇండియా ఐ సా. ఎస్ అంబుజమ్మల్ 1899 నుంచి 1981 మధ్య జీవించినటువంటి తన విశేషమైన కానీ సమస్యాత్మకమైన ప్రారంభాలను నిస్వార్థ సేవ మరియు జాతీయవాద ఉత్సాహంతో కూడిన జీవితంగా మార్చుకున్న ఒక అద్భుతమైన మహిళ, దృఢమైన గాంధేయవాది మరియు నిబద్ధత కలిగిన సామాజిక సంస్కర్త అయిన ఆమె భారతదేశ స్వతంత్రోద్యమంలో మరియు తర్వాత సామాజిక సంక్షేమంలో ముఖ్యంగా మహిళల కోసం కీలక వ్యక్తిగా మారింది. ఆమె జీవిత చరిత్ర నాన్ కంధా భారతం, ది ఇండియా ఐ సాగా ఆంగ్లంలోనికి అనువదించబడింది. ఇది భారతదేశ సామాజిక రాజకీయ దృశ్యం ద్వారా ఆమె లోతైన ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె కథ వ్యక్తిగత స్థితిస్థాపకత, నిశ్శబ్ద తిరుగుబాటు మరియు గాంధీ ఆదర్శాల పట్ల లోతైన నిబద్ధతకు నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల డాక్టర్ మోహన్ రాజన్ ఏ ప్రొఫెషనల్ వైద్య సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? Recently, Dr. Mohan Rajan was elected as the Vice President of which professional medical organization? Option C, All India Ophthalmological Society. All India Ophthalmological Society. చూద్దాం. కంటి సంరక్షణకు
ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక గుర్తింపుగా రాజన్ ఐకే హాస్పిటల్ చైర్మన్ మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రాజన్ ఆల్ ఇండియా ఆప్థాల్మాలజికల్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశం అంతటా 29,000 కంటే ఎక్కువ నేత్ర వైద్యుల నెట్వర్క్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐఓఎస్ దేశంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ వైద్య సంస్థలలో ఒకటి. ఏప్రిల్ 5, 2025 న్యూఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ కాంగ్రెస్లో జరిగిన ఏఐఓఎస్ జనరల్ బాడీ సమావేశంలో డాక్టర్ రాజన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించడము జరిగింది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఎవరిని నియమించింది? Who has been recently appointed as the new deputy chief information officer of the Bombay Stock Exchange BSE? ఆప్షన్ బి అండి, వైరల్ దావ్డా. ఓకే, వైరల్ దావ్డా. వివరాలు చూద్దాం. తన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఒక ముఖ్యమైన చర్యగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తన కొత్త డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా వైరల్ దావ్డాను నియమించింది. టెక్ మరియు ఆర్థిక రంగాలలో 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న దావ్డా నియామకం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు ప్రతిస్పందనగా దాని ఐటీ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడము మరియు స్కేల్ చేయడం అనేటువంటి బిఎస్సి దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన పద్మశ్రీ రామ్ సహాయ్ పాండే ఏ జానపద నృత్య కళారూపాన్ని భారతీయ సాంస్కృతిక గర్వంగా మార్చేందుకు జీవితాంతం కృషి చేశారు? Which folk dance from did the recently deceased Padmashri Ram Sahai Pandey so dedicated his life to transform into a symbol of Indian culture pride? ఏ నృత్యానికి చెందిన వారండి వీరు? ఆప్షన్ సి, రాయ్ అనేటువంటి నృత్యము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. భారతీయ జానపద సంస్కృతిలో ఒక పురాణ వ్యక్తి అయిన పద్మశ్రీ రామ్ సహాయ్ పాండే 92 సంవత్సరాల వయసులో మరణించారు. సాంప్రదాయ నృత్య రంగంలో పరివర్తన వారసత్వాన్ని మిగిల్చారు. రాయ్ జానపద నృత్యంలో అగ్రగామిగా గౌరవించబడే పాండే ఒకప్పుడు కలంకం చెందిన కళారూపాన్ని సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా పెంచడానికి తన జీవితము అంకితం చేయడము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 13,000 T20 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారు? Who became the first Indian cricketer to complete 13,000 T20 runs during the IPL 2025 match against Mumbai Indians? ఆప్షన్స్ అండి, విరాట్ కోహ్లీ. ఇంపార్టెంట్. ఆధునిక క్రికెట్లో అత్యంత స్థిరమైన మరియు ప్రసిద్ధ బ్యాట్స్మెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీ T20 క్రికెట్లో 13,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెట్గా నిలిచి చరిత్ర పుస్తకాల్లో తన పేరును మరోసారి లిఖించుకున్నాడు. ముంబైలోని వాంకడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన IPL 2025 మ్యాచ్లో ఈ మైలురాయిని సాధించడము మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2025 ఏప్రిల్ 7న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన పోర్చుగల్ పర్యటన సందర్భం ఏమిటి? వాట్ ఈస్ ద అకేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ముస్ విజిట్ టు పోర్చుగల్ ఆన్ ఏప్రిల్ 7, 2025? ఎందుకోసం విజిట్ చేశారండి పోర్చుగల్ దేశానికి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు? ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు పోర్చుగల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల 50 ఏళ్ల పూర్తి వేడుకలలో పాల్గొనేందుకు. భారతదేశానికి పోర్చుగల్కి మధ్య 50 ఏళ్ళు అవుతుందండి మన యొక్క ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా. సో దానికి గుర్తుగా అయితే భారత రాష్ట్రపతి గారు పర్యటించారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్ 7, 2025న పోర్చుగల్లో జరిపిన పర్యటన భారతదేశం మరియు పోర్చుగల్ మధ్య దౌత్య సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ముఖ్యంగా 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన సాంస్కృతిక సంబంధాలు, సాంకేతిక సహకారం మరియు జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా పరస్పర ఆకాంక్షలను నొక్కి చెప్పింది. నెక్స్ట్ వన్. 2025 నుంచి 2027 కాలానికి అంతర్జాతీయ అకౌంటింగ్ మరియు రిపోర్టింగ్ ప్రమాణాలపై ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్కు ఏ దేశము నియమితులైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద యునైటెడ్ నేషన్స్
Intergovernmental Working Group to Experts on International Standards of Accounting and Reporting, ISAR అంటారు దీన్ని, ఫర్ ద టర్మ్ 2025-27. ఏ దేశం నియమితులైందండి? మరి భారతదేశం అండి, ఇండియా. ఓకే, చూద్దాం. 2025 నుంచి 27 కాలానికి అంతర్జాతీయ అకౌంటింగ్ మరియు రిపోర్టింగ్ ప్రమాణాలపై ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ప్రశంసల ద్వారా భారతదేశం నియమితులైంది. మరి ప్రతిష్టాత్మక నియామకము ప్రపంచ ఆర్థిక నివేదిక చట్టాలను రూపొందించడంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది మరియు భారతదేశం యొక్క సామర్థ్యాలపై ప్రపంచ సమాజం యొక్క నమ్మకాన్ని నొక్కి చెబుతుంది. కార్పొరేట్ పాలన మరియు ఆర్థిక నివేదికలో పారదర్శకత మరియు జవాబుదారీతనము పెంచడంలో దాని క్రియాశీల పాత్రకు గుర్తింపుగా భారతదేశం ISARకు ఎన్నికవడం మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం ఏ న్యాయమూర్తిని ఏప్రిల్ 9, 2025 పదవీ విరమణ నేపథ్యంలో సిఫారసు చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Who was recommended by the Supreme Court Collegium as the Chief Justice of Jammu and Kashmir and Ladakh High Court following the retirement of on April 9, 2025? ఆప్షన్ బి అండి. సో న్యాయమూర్తి అరుణ్ పల్లి. వివరాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ పల్లి నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఒక ముఖ్యమైన సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తాషి రబ్దాన్ ఏప్రిల్ 9, 2025 పదవి విరమణ చేయబోతున్న నేపథ్యంలో ఈ సిఫారసు చేయబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 2025 ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించబడిన మాధవాపూర్ మేళా ఏ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక ఐక్యతను చాటుకుంటుంది? మాధవాపూర్ మేళా ఏ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక ఐక్యతను చాటుతుంది? చూద్దాం. విచ్ టూ regions cultural unity is symbolized by the Madhavpur Mela inaugurated on April 6, 2025 on the occasion of Ram Navami? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్. వివరాలు చూద్దాం. పోర్బందర్ జిల్లాలోని మాధవపూర్లో జరుపుకునే వార్షిక ఉత్సవం మాధవపూర్ మేళాను 2025 ఏప్రిల్ 6 రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ప్రారంభించారు. ఈ ముఖ్యమైన సంఘటన ద్వారకా కృష్ణుడు మరియు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన రుక్మిణి జిల్లా దైవిక కలయికను గుర్తు చేస్తుంది. 2018 నుంచి జాతీయ గుర్తింపు పొందిన ఈ ఉత్సవం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సాంప్రదాయాలను ఒకే చోట చేర్చి సాంస్కృతిక ఐక్యత మరియు భక్తిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చైనా ఇటీవల అంటార్కిటికాలో ప్రారంభించిన టెలిస్కోప్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టెలిస్కోప్ రీసెంట్లీ లాంచ్డ్ బై చైనా ఇన్ అంటార్కిటికా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 Gorges అంటార్కిటిక్ ఐ. ఇంపార్టెంట్. చైనా ఇటీవల 3 Gorges అంటార్కిటిక్ ఐ రేడియో అండ్ మిల్లీమీటర్ వేవ్ టెలిస్కోప్ను ప్రారంభించింది. ఈ సౌకర్యము అంటార్కిటికాలోని జోంగ్షాన్ స్టేషన్లో ఉంది మరియు చైనా ఖగోళ పరిశోధన సామర్థ్యాలలో పురోగతిని కూడా సూచిస్తుంది. ఈ టెలిస్కోప్ ఇంటర్స్టెల్లార్ వాయువు, ముఖ్యంగా హైడ్రోజన్ మరియు అమోనియాను అధ్యయనం చేయడానికి మరియు నక్షత్ర నిర్మాణ ప్రక్రియలను పరిశోధించడానికి రూపొందించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ. నెక్స్ట్, బాల్పన్ కీ కవిత చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హాజ్ లాంచ్డ్ బాల్పన్ కీ కవిత ఇనిషియేటివ్? ఆప్షన్ సి, విద్యా మంత్రిత్వ శాఖ. భద్రా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి, కర్ణాటక. సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో సునీల్ కుమార్ ఏ పథకాన్ని గెలుచుకున్నారు? సునీల్ కుమార్ ఓన్ విచ్ మెడల్ ఇన్ ద సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025? ఆప్షన్ సి, కాంస్యము. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILOలో భారతదేశ సామాజిక రక్షణ డేటా పూలింగ్ వ్యాయామాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ యాజ్ లాంచ్డ్ ఇండియాస్ సోషల్ ప్రొటెక్షన్ డేటా పూలింగ్ ఎక్సర్సైజ్ విత్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO? ఆప్షన్ ఏ అండి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇంపార్టెంట్.
సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.